హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ఇప్పుడే నిద్ర లేచాను. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడైతే నిద్ర లేచాను. అజయ్ అయితే పొద్దున్నే వర్క్ అయితే వెళ్ళిపోయాడు. పొద్దున్నే వెళ్ళిపోయాడండి. 6:30 7 కల్లా వెళ్ళిపోయాడు. నేను అప్పుడే లేచాను. లేచి మళ్ళీ ఎందుకు కొనుక్కున్నాను, మళ్ళీ నిద్ర వస్తుంది, తలనొప్పి పుడుతునేసరికి ఇంకైతే కొనుక్కున్నాను. ఇంక పనుకున్నానే కానీ ఇంటి పక్కన పని జరుగుతూ ఉంది, అరుస్తూ ఉన్నారు. అసలు గోల గోల ఉంది, అస్సలు నిద్ర పట్టలేదు అనమాట. ఇంక అందుకని చెప్పి అయితే లేచాను. నేను లేచాను కానీ నాని అయితే నిద్రపోతానే ఉన్నాడు. ఇప్పుడే అయితే కరెంట్ అయితే పోయింది. నాని అయితే నిద్రపోతానే ఉన్నాడు చూపిస్తాను. ఇదంటే కరెంట్ అయితే పోయింది ఇప్పుడే. ఇంకా వాడైతే మంచిగా నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా నిద్రపోతున్నాడు కదా, ఇంకా వాడినైతే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి కొంచెం డోర్ దగ్గరికి వేసుకొని వస్తే ఇంకా వాడు లేడు కదా, అందుకని చెప్పేసి కొంచెం డోర్ దగ్గరికి వేసాను. ఇంకా నిద్రపోతా ఉంటాడు. నాకైతే లేచి ఇల్లు అన్నీ అయితే చిమ్ముకోవడం అంతా అయితే అయిపోయింది. గిన్నెలు చూడండి నేను ఇవన్నీ అయితే తోవాలి. అసలు ఈరోజు పొద్దున్నే లేయాలి, ఎందుకంటే గురువారం కదా, పూజ చేసుకోవాలి. పొద్దున్నే అయితే లేయాలి, అందుకే లేచాను. లేచి మళ్ళీ అయితే నిద్రపోయాను. ఎందుకో చాలా నిద్ర వచ్చేసింది, అందుకని నిద్రపోయాను అనమాట. ఇంక ఇప్పుడు అలాగా లేట్ అయిపోయింది కాబట్టి ఇంక ఈవినింగ్ నుంచి అయితే పూజ చేసుకొని ఒకటేసారి అయితే టెంపుల్కి వెళ్దాంలే అని చెప్పాను. అజయ్కి కూడా అదే చెప్పాను, ఇంకా టెంపుల్కి వెళ్దాము ఈవినింగ్ అని చెప్పాను. ఇంకా నేనైతే వెళ్ళిపోయాను కదా, ఒకటేసారి పని చేసుకుని ఈవినింగ్ అట్లా టెంపుల్కి వెళ్దాంలే అనుకున్నాను. ఇంకా లేచానే కానీ పని అయితే ఏం కాలేదు. ఇంకా గిన్నెలు ఒకటి ఉన్నాయి, గిన్నెలు తోమేసుకొని ఇంకా ఇల్లు అయితే వేసుకున్నాను. టీ కూడా ఏం తాగలేదు. గిన్నెలో ఒక టీ తాగదు, నాకు అక్కడ పెట్టుకొని టీ తాగాలి, నార్మల్గా నా టీ తాగుద్ది కాదు. గిన్నెలు తోమేసుకొని టీ తాగేసి ఇంకేదో కొంచెం టిఫిన్ చేస్తే పాపం వాడు నిద్రలేస్తాడు ఆ లోపల అని నాని కూడా పెట్టేయచ్చు అనమాట. కరెంట్ అయితే పోయింది, చాలా ఏం కనిపించలేదు, కరెంట్ పోయింది. వీడియో అయితే ఫాస్ట్ ఓవర్లో పెట్టి అయితే తీస్తున్నాను. వీడియో చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ గిన్నెలు సర్దుతా ఉన్నాను. నేను ఎంత సర్దినా కానీ వేస్ట్ అనమాట, మొత్తం తీసి కింద పడేస్తాడు. వాడు అందినంత వరకు అయితే మొత్తం పడేస్తాడు, అందకపోతే మాత్రం ఇంక వాటిని తాగడు. అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. నేను అయితే గిన్నెల దగ్గరికి వచ్చేసాను, గిన్నెలు తోముదామని చెప్పేసి. చూడండి ఎన్ని ఉన్నాయో. నేను 2 పూటలు అయితే గిన్నెలు తోముతాను, అయినా కానీ అయితే చాలా పడిపోతుంటాయి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి 1-2 ప్లేట్స్ ఉన్నప్పుడు అయితే తోమను అనమాట. ఇంకొకటేసారి మార్నింగ్ తోముకుంటాను. మార్నింగ్ అయితే డైలీ తోముతాను, ఈవినింగ్ ఒక్కొక్కసారి తోమను. కానీ డైలీ అయితే తోమినా కానీ మేము ముగ్గురమే ఉన్నా కానీ చాలా గిన్నెలు అయితే పడిపోతున్నాయి. గిన్నెలు తోమడం అయితే అయిపోయింది. ఇంకా నేనైతే గిన్నెలు అనేది షూట్ చేయలేకపోయాను మొత్తం, ఎందుకంటే నాని నిద్ర లేచేసాడు. అప్పటికి ఇంకోటి ఏడుస్తూ ఉన్నాడు. సర్లే గవ్వ తోమేద్దామని చెప్పేసి ఇంకైతే చూపించలేకపోయాను. నా దగ్గరికి వచ్చి లాగుతూ ఉన్నాడు డ్రెస్. సరేలే అని చెప్పి ఇంక వీడియో ఆపేసి ఇంకా మామూలు గిన్నెలు అయితే మొత్తం కడిగేసుకున్నాను. అది మొత్తం అయితే గిన్నెలో కూడా అయిపోయింది. ఇంకా పాలైతే కొన్ని ఉన్నాయి, అవి బ్రూ పెట్టుకుందాం అని చెప్పేసి అవి అయితే పెట్టాను. ఇంకా నాన్నగాడైతే లేచాడు. నాని హాయ్ చెప్పమ్మా, బాగా చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఏందో ఈరోజు వాడు కొత్తగా ఉన్నాడు, అసలు చెప్పట్లేదు. రోజు చెప్తాడు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తాడు, బాయ్ చెప్పంటే బాయ్ చెప్తాడు. ఈరోజు ఏమో చెప్పలేదు. అయితే నానికి ఆయిల్ పెడుతున్నాను, ఇంక స్నానం చేపిస్తాను కదా టిఫిన్ పెట్టాక, అందుకని ఇప్పుడు ఇంకా ముందు పెడితే కొద్ది జిడ్డు అది ఏమి ఉండదులే అని ఆయిల్ పెడుతున్నాను. వాడైతే ఎన్నో మాటలు చెప్పి మరీ పూపియాలి వాడికి ఆయిల్ పెట్టాలంటే, ఎందుకంటే అసలు పూయించుకోడు. అందుకే బొమ్మలు పెట్టి ఆ మాట ఈ మాట చెప్పి పోస్తున్నాను అనమాట. ఇంకా మిగిలింది కాళ్ళకు పోస్తున్నాను. ఇంకా వాడికి ఈరోజు మొత్తం మీద ఎన్నిసార్లు హాయ్ చెప్పిద్దామని ట్రై చేశాను నేను, అసలు హాయ్ అనేది చెప్పలేదు. ప్రతిసారి హాయ్ చెప్తాడు, బాయ్ చెప్తాడు చెప్పమంటే. ఇంకా నానికి ఆయిల్ పెట్టడం అయిపోయిన తర్వాత అయితే టిఫిన్ చేద్దామని వచ్చాను. ఇంకా ఇంట్లో అయితే ఉప్మా రవ్వ ఒకటే ఉంది, ఇంకా అది కూడా కొద్దిగా పురుగు పట్టినట్టుంటే జల్లెడ పెట్టాను. అయితే జల్లెడ పెట్టిన తర్వాత ఏం లేదు దాంట్లో, నాకు గిల్టీనెస్ అంతే. ఇంక తర్వాత అయితే వాడు కూడా తింటాడు కదా అని కారం ఎక్కువ వేయకుండా ఒక 2 పచ్చిమిర్చి సగం ఆనియన్ వేసి అయితే ఉప్మా చేశాను. అది కూడా గట్టి కాకుండా కొంచెం నీళ్ళుగా ఉన్నట్టు చేసా, వాడు తినాలి కదా అని చెప్పి. అదే అయితే ఇక్కడ చేస్తా ఉన్నాను అనమాట. నేను గిన్నెలు ముందు తోముకున్నా కానీ వాడేటప్పుడు మళ్ళీ అయితే కంపల్సరీ కడుగుతాను. అయితే స్టవ్ వెలిగించేసుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ పోసుకున్నాను. ఇంక ఇట్లా ఆవాలు లేవన్నమాట, జీలకర్ర అయితే ఉంది. ఇంకా జీలకర్ర కొంచెం వేసేసుకొని ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ అయితే వేసుకున్నాను. అందులో కొంచెం పల్లీలు వేసాను, ఉప్మాలోకి బాగుంటుంది కదా అని చెప్పి అదే చెప్తా ఉన్నాను. పల్లీలు అవన్నీ బాగా అయితే వేపుకుంటూ ఉన్నాను. ఈలోపు మా వాడు వచ్చి వాడు వచ్చి అయితే అక్కడ అల్లరి అయితే చేసేస్తూ ఉన్నాడు. ఇంకైతే అన్నీ వాడు పాడేయడం, నేను సర్దడం. ఇంకైతే ఒకటేసారి ఆఫ్టర్నూన్కి బియ్యం నానబెడితే తొందరగా అయిపోయింది కదా రైస్ అన్నట్టుగా, ఇంకా నా అజయ్ వస్తాడో రాదో తెలియదు కదా, అందుకని నాకు నాని వరకు అయితే ఒక 1 గ్లాస్ వేసి కొంచెం వేసాను. ఇంక వాడు కూడా తినడు, కాకపోతే వండాను, మళ్ళీ అజయ్ వస్తే ఆకలితో ఉంటాడు కదా అని చెప్పేసి వండి నానబెడితే ఇంక మధ్యాహ్నంకి అయితే బాగా అన్నం ఒదిగిద్ది కదా అన్నట్టు అయితే నానబెట్టాను. ఇంకైతే ఉప్మా కేసరి అయినా అయితే పోసేసాను.
ఉప్మా అయితే చేసి వాడికి పెడుతున్నాను. 2 ముద్దలు అయితే చక్కెరతో తిన్నాడు. ఇంకా అయితే చక్కెరతో తినలేదు. ఆవకాయ వేసుకొచ్చుకొని నేను తింటుంటే వాడు వచ్చి ఆవకాయతో తింటున్నాడు. చక్కెరతో పెడితే పిల్లోడు కదా తింటాడని నేను అనుకుంటే వాడు నేను తినే అంత కారం తింటున్నాడు. నాతో పాటు కారంతోనే తిన్నాడు. చక్కెరతో పెట్టినంతసేపు సతాయించి తినలేదు. కారంతో పెడితే మాత్రం తిన్నాడు అనమాట. నానికైతే స్నానం చేపించేశాను. ఇంకా టిఫిన్ తినిన తర్వాత స్నానం చేపిస్తే నిద్రపోతాడు కదా, అది కూడా కొంచెం లేటుగా చేపిస్తాను. అసలే ఉక్కగా ఉంది కదా, ఫ్రెష్గా నిద్రపోతాడు అని చెప్పేసి. అది కాక 12 తర్వాత వాడైతే వాష్రూమ్కి వెళ్తాడు కదా, మళ్ళీ స్నానం చేపించిన తర్వాత కూర్చుంటే మళ్ళీ ఇబ్బంది కదా అని కూర్చున్న తర్వాత ఒకటేసారి అయితే స్నానం చేపించేస్తాను వాడికి. నువ్వు వాటర్ పంపించుకోతే గబ్బబ్బాయి అంటారు అందరూ నిన్ను, సరేనా? పౌడర్ నా చేతిలో, పౌడర్ పౌడరే పూసుకుంటా. నాకు పోయి మమ్మీకి పోయి అబ్బో చేతులు వేసుకో, నువ్వు చేతులు వేసుకో అదో హాయ్